హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీను సత్య వరల్డ్. ఎప్పటిలాగా మరో మంచి యూజ్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. రీసెంట్గా మన సబ్స్క్రైబర్స్ మీ పూజ రూమ్ ఎప్పుడు చూసినా నీట్గా ఉంటుందండి, మీరు ఫాలో అయిన టిప్స్ ఏమంటే మాకు షేర్ చేయండి, మేము కూడా వాటిని ఫాలో అవుతామని అడుగుతున్నారండి. వాళ్ళతో పాటు మీ అందరికీ కూడా ఉపయోగపడుతుందని ఈ వీడియో చేయడం జరిగింది. అయితే నేను చెప్పే టిప్స్ ఇక్కడ 13 యూజ్ఫుల్ టిప్స్ అండి. ఇవి కనుక ఫాలో అయినట్లయితే మన పూజ రూమ్ ఎప్పుడు చూసినా నీట్గా ఎలాంటి ఆయిల్ మరకలు లేకుండా ఉంటుందండి. కొత్తగా పెళ్ళైన వాళ్ళకి, ఇప్పుడిప్పుడే పూజలు స్టార్ట్ చేసిన వాళ్ళకి ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసినట్లయితే అన్నీ క్లియర్గా అర్థమవుతాయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. ఓం నమో వెంకటేశాయ నమః. టిప్ నెంబర్ 1, మనం పూజా రూమ్లని పసుపుని ఎక్కువగా స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి. ఎందుకంటే మనం ఎక్కువగా యూజ్ చేసిన దాంట్లో పసుపు కూడా ఒకటి. అలాంటప్పుడు పసుపు పురుగు పట్టకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ను ఫాలో అవ్వండి. డబ్బాలోకి అడుగున ఒక 5-6 లవంగాలను వేసి, తర్వాత పసుపును వేసి, పైన ఒక 2-3 లవంగాలను వేసి, క్యాప్ టైట్గా వేసి స్టోర్ చేస్తామనుకోండి, మనకు పసుపు అనేది ఎన్ని నెలలు అయినా సరే పురుగు పట్టకుండా ఉంటుందండి. చక్కగా మనము యూజ్ చేసుకోవచ్చు. టిప్ నెంబర్ 2, అదేవిధంగా కుంకుమను కూడా మనము ఎక్కువగా స్టోర్ చేసుకుంటాం పూజ రూమ్లోని. ఎందుకంటే వ్రతాలు ఇంకా పండుగలు వస్తుంటాయి, కుంకుమని పసుపుని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాము, అందుకని ఎక్కువ మొత్తంలో తెచ్చుకుంటాము. కుంకుమ కూడా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి పాడవకుండా అంటే కుంకుమ డబ్బాల అడుగులా కూడా ఒక 3-4 కర్పూర బిళ్ళలు వేసి, తర్వాత కుంకుమ వేసి, పైన కూడా ఒక 2 కర్పూరం బిళ్ళలు వేసి మూత టైట్గా పెట్టి స్టోర్ చేసుకున్నట్లయితే కుంకుమ కూడా బూజు పట్టకున్నా పట్లు పట్టుకున్నా ఎన్ని నెలలు అయినా సరే నీట్గా ఉంటుందండి. టిప్ నెంబర్ 3, అలాగే కర్పూరం బిళ్ళలు డబ్బాతో ఈ విధంగా తెచ్చుకుంటూ ఉంటాం కదండి. మొదట్లో ఉన్నంత సైజు కర్పూరం బిళ్ళలు మనం వాడే కొలది ఉండదండి, సైజ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఈ విధంగా ట్రాన్స్పరెంట్ కలర్లో అయిపోతూ ఉంటాయి కదా. అలా అవ్వకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ను ఫాలో అవ్వండి. ఈ విధంగా కర్పూరం బిళ్ళల డబ్బా ఉంటుంది కదా, వాటికి అడుగున కొంచెం బియ్యం వేసుకోండి. బియ్యం వేసుకున్న తర్వాత వాటిపైన కర్పూరం బిళ్ళలు వేయండి. అప్పుడు మూత పెట్టామనుకోండి, అంటే డబ్బాలో ఉన్న మొత్తం కర్పూర బిళ్ళలు అయిపోయినంత వరకు సైజ్ అనేది తగ్గదు, అలాగే ట్రాన్స్పరెంట్గా కూడా అవ్వండి. ఈ టిప్ చాలా బాగా అందరికీ ఉపయోగపడుతుందండి, ఎందుకంటే అందరూ ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తుంటారు. తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. టిప్ నెంబర్ 4, మనం ప్రతిరోజు పూజా రూమ్లోని ఈ విధంగా పువ్వులు అనేవి దేవుడి దగ్గర పెట్టుకుంటూ ఉంటాం కదండి. ప్రత్యేకించి దీనికి బౌల్స్ కానీ అలాగే ప్లేట్స్ కానీ యూజ్ చేయకుండా ఇలాంటి కవర్ ఒకటి పెట్టుకున్నాం అనుకోండి, పువ్వులన్నీ కూడా చక్కగా, పువ్వులే కాదండి, దేవుడి దగ్గర యూజ్ చేసిన ఒత్తులు, అలాగే అగరబత్తి పుల్లలు, పువ్వులు, దేవుడికి సంబంధించినవి ఏవైనా సరే చక్కగా మనం ఇదే కవర్లను వేసేసుకొని ఒక దగ్గర పెట్టుకున్నాం అనుకోండి, ఎక్కువ అయినప్పుడు మనం విలేజ్కో లేదా మన దగ్గర ఉన్న చెరువులోనో లేదా ఏదో చెట్టు కిందనో మనం వేసేయడానికి చాలా సులభంగా ఉంటుందండి. ఎప్పటికప్పుడు తీసుకెళ్లి మనం ఎక్కడ పెడితే అక్కడ వేసేస్తూ ఉంటాము. అలా దేవుడి దగ్గర పెట్టిన పువ్వులు అలా అస్సలు చేయకూడదండి. ఏదైనా ఒక పవిత్రమైన ప్లేస్లోని లేదా గంగలోనైనా కలపాలండి. టిప్ నెంబర్ 5, మనం పూజా రూమ్ లో ఎక్కువగా యూజ్ చేసే దాంట్లో ఈ అగరబత్తి పుల్లలు కూడానండి. వీటిని నార్మల్ గా యూజ్ చేసామనుకోండి, వీటి బోర్డు అనేది బయటకు పడిపోయి పూజా రూమ్ అనేది మనకి అంత నీట్ గా కనిపించదండి. ఎందుకంటే ఆ బూడిద అనేది కిందన పడిపోవడం వల్ల పూజా రూమ్ వల్ల అదొకలాగా అయిపోతూ ఉంటుంది, క్లీన్ చేసుకోవడానికి కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అలా అవ్వకుండా ఉండాలంటే ఇలాంటి స్టాండ్స్ మనకి పూజా స్టోర్లో అవైలబుల్గా ఉంటాయండి. మనకి లోపల ఒక 6 హోల్స్ ఇస్తాడు, ఒక్కొక్క దాంట్లో 2 పెట్టుకున్నట్లయితే టైట్గా ఉంటాయండి. అప్పుడు ఈ స్టాండ్కి తగలకుండా ఉంటాయి, మనకి పూర్తిగా కాలుతాయండి. అండ్ పైన క్యాప్ కూడా ఇస్తాడండి, దాంట్లో మనం సాంబ్రాణి గొడ్డను కూడా పెట్టుకోవచ్చు. 2 in 1గా దీన్ని యూజ్ చేసుకోవచ్చండి. చాలా వరకు దీని గురించి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుందని ఈ టిప్ అయితే షేర్ చేశాను. తర్వాత మనము దీనికి యూజ్ చేసిన బూడిదని పడేయకండి. నేను దీన్ని ఏ విధంగా యూజ్ చేసుకోవాలనేది నేను లాస్ట్లో చెప్తాను. తర్వాత టిప్ నెంబర్ 6, ఇప్పుడు మనము పూజా రూమ్లని మనం ఆచమనం చేసుకున్నప్పుడైనా లేదా ఈ పూజా సామాన్లన్నీ ఒక దగ్గర తీసిన తర్వాత అయినా సరే క్లీన్ చేసుకోవాల్సి ఉంటుందండి. అలాంటప్పుడు ఇలాగ ఒక క్లాత్ని మనము ఒక దగ్గర పెట్టుకున్నాం అనుకోండి, చక్కగా పూజా సామాన్లన్నీ కూడా మనం తీసేస్తాం కదా కిందకి. అలాంటప్పుడు ఆ టేబుల్ ఉంటుంది కదా, పూజా రూమ్ టేబుల్ పైన ఏదైనా డస్ట్ ఉన్నా ఏదో చిన్న చిన్న పార్టికల్స్ ఉన్నా సరే ఇలాంటి క్లాత్తో ఒకసారి తుడిచేసుకున్నాం అనుకోండి, మనకి ఎప్పటికప్పుడు నీట్గా ఉంటుందండి, పేరుకుపోయి ఉండదు, చూడడానికి కూడా చాలా పాజిటివ్గా అనిపిస్తుంది. అక్కడ ఏం లేదు అలా వదిలేస్తే మాత్రము అది డస్ట్ పెట్టేస్తుందండి. మనం ప్రతిరోజు ఈ విధంగా కాటన్ క్లాత్ కానీ లేదా టిష్యూ కానీ లేదా మనకి కొబ్బరి పీచు ఉంటుంది కదా, దాంతో చిన్న చీపురులాగా తయారు చేసుకొని దాన్నైనా సరే ఈ విధంగా పూజా రూమ్ టేబుల్ని క్లీన్ చేసుకోవడానికి యూజ్ చేసుకున్నట్లయితే మనకి ఎప్పటికప్పుడు నీట్గా ఉంటుందండి. ఆ తర్వాత చాలామంది
దేవుడి పటాల కింద ఏదైనా క్లాత్ కానీ పేపర్ కానీ వేయండి, ఊరికే అలా పెట్టకూడదని చాలామంది అన్నారండి. అందుకే మీ అందరి కోసము నేను ఒక క్లాత్ వేసి పటాలన్నిటిని కూడా పెట్టానండి. నార్మల్గా నాకు భయం అండి పేపర్లు కానీ ఏవైనా క్లాతులు కానీ వేసి పెడితే, ఎందుకంటే దీపం ఉంటుంది కాబట్టి మీరందరూ ఎంతగానో చెప్పారు కాబట్టి నేను పటాలు కింద క్లాత్ వేసి పెట్టానండి. తర్వాత టిప్ నెంబర్ 7, మనం ప్రతిరోజు దీపం వెలిగించేటప్పుడు అగ్గిపెట్టెల్ని యూజ్ చేస్తూ ఉంటాం కదండి. ఆ పుల్లల్ని మనము ఇలా మన పక్కన వెనక పడేసామనుకోండి, తర్వాత అది మనం తీసేటప్పుడు కిందన నల్లగా బొగ్గులాగా అయిపోతుంది కదా, అది నార్మల్గా చేత్తో తీస్తే కిందన రాసుకుపోతుందండి బ్లాక్ కలర్లో. అలా అవ్వకుండా ఉండాలంటే ఇలాంటి కొబ్బరి చిప్ప ఒకటి పెట్టుకోండి. దాంట్లో మనం యూజ్ చేసిన అగ్గి పుల్లలన్నీ వేసుకున్నాం అనుకోండి, చిప్ప అనేది అస్సలు కాలదు. కాబట్టి ఎక్కువ పుల్లలు అయినప్పుడు మనము ఒక కవర్లో కానీ లేదా డస్ట్బిన్లో కానీ వేసేసి మళ్ళీ అదే చిప్పని మనం యూజ్ చేసుకున్నట్లయితే నీట్గా ఉంటుందండి. అంటే ఎక్కడ పెడితే అక్కడ మనకి పుల్లలు అనేవి కనిపించవు, కిందన కూడా నల్లగా అవ్వకుండా ఉంటుంది. టిప్ నెంబర్ 8, మనము అగరబత్తి తెచ్చుకుంటూ ఉంటాం కదండి, వాటిని నార్మల్గా అదే డబ్బాల్లో వదిలేస్తే మెత్తగా అయిపోతూ ఉంటుంది అండ్ బూడిద కూడా కిందన జల్లిపోతూ ఉంటుంది. అలా అవ్వకుండా ఉండాలంటే ఇలాంటి డబ్బాలు మనకి పూజా స్టోర్లో అవైలబుల్గా దొరుకుతున్నాయండి. నేను ఇది తీసుకొని చాలా నెలలు అయ్యింది, నాకైతే చాలా బాగా ఉపయోగపడిందండి. మీలో ఎంతమంది వీటిని యూజ్ చేస్తున్నారో నాకు తెలియదు, కానీ నాకు యూజ్ అయింది కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నానండి. అంటే ముఖ్యంగా మనము కార్తీక మాసంలో, శ్రావణ మాసంలో గుళ్ళకి ఎక్కువగా వెళ్తూ ఉంటాం కదండి. నార్మల్గా డబ్బాల్లో వేసామనుకోండి నానిపోయి తడిచిపోతూ ఉంటాయి. అలా అవ్వకుండా ఉండాలంటే ఇలాంటి డబ్బాలో మనం ఎన్నైనా సరే పెట్టుకోవచ్చండి. అగరబత్తి పుల్లలు మనం చక్కగా యూజ్ చేసుకొని మళ్ళీ మనము ఇంటికి తెచ్చేసుకోవచ్చు. టిప్ నెంబర్ 9, చాలా వరకు పూజా రూమ్ లో కిందన సెల్ఫ్లు ఇస్తూ ఉంటారండి. మాకైతే మా పూజా రూమ్ లో సెల్ఫ్లు లేవు, అందుకే నేను ఈ విధంగా అరేంజ్ చేసుకున్నాను, అన్ని ఒక దగ్గర ఉండేటట్టు. ఒకవేళ సెల్ఫ్ ఉన్నా సరే మనం ప్రతిరోజు యూజ్ చేసినవి అస్తమానికి డోర్ తీసి బయటకు తీసి మళ్ళీ పెట్టి అలా పెట్టడం మనకు టైం వేస్ట్ అవుతుంది. పైగా డోర్లు తీసినప్పుడు మనకి కాలికి తగులుతూ ఉంటాయి, కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది. అలా అవ్వకుండా ఉండాలంటే ఇలాంటిది ఒకటి బాస్కెట్ తీసుకోండి. అందులోని మనం ప్రతిరోజు యూజ్ చేసుకున్న పూజా సామాన్లు అన్నీ కూడా పెట్టుకున్నాం అనుకోండి, మనం ప్రతిరోజు డోర్ తీసుకొని మళ్ళీ పెట్టుకొని అంత పని ఏమో ఉండదండి. అంటే మనం స్టోర్ చేసుకుని ఉంటాయి కదా ఎక్కువ మొత్తంలో, అలాంటివి లాకర్లో పెట్టేసుకొని మనం డైలీగా కొంచెం కొంచెం తీసుకుంటాం కదా పూజకి యూజ్ చేసుకోవడానికి, అలాంటివి బాస్కెట్లో పెట్టేసుకోండి. మాకైతే కిందన సెల్ఫ్లు లేవు కాబట్టి నేను ఈ విధంగా అరేంజ్ చేసుకున్నానండి. ఒక శారీ బాక్స్ ఒకటి తీసుకున్నాను, అంటే అటు ఇటు మూవ్ చేయడానికి ఈజీగా ఉంటుంది, ఆయిల్ కూడా కింద అవ్వకుండా ఉంటుందనే ఉద్దేశంతో ఈ శారీ బాక్స్ ఒకటి తీసుకున్నాను. ఎప్పటి నుంచో యూజ్ చేస్తున్నానండి, అందుకే ఈ విధంగా అయిపోయింది. ఇప్పుడు చేంజ్ చేయాలనుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా బాస్కెట్లో అరేంజ్ చేసుకున్నప్పుడు మనం ఎప్పటికప్పుడు, నేనైతే వీక్లీ వన్స్ అండి ఎప్పటికప్పుడు నీట్గా టిష్యూలు చేంజ్ చేస్తాను. నీట్గా తుడిచేసుకొని డబ్బాలన్నీ కూడా టిష్యూస్తో తుడిచేసుకొని మళ్ళీ డబ్బాల్ని నీట్గా అదే బాస్కెట్లో కొత్త టిష్యూలు వేసి అందులోని అరేంజ్ చేసుకుంటానండి. ఇలా చేయడం వల్ల డబ్బాలు అనేవి ఆయిల్ మరకలు ఇంకా జిడ్డు మరకలు దుమ్ము ధూళి ఏమీ లేకుండా నీట్గా ఉంటాయండి. మనం పూజా రూమ్లో ఆయిల్ యూజ్ చేస్తాం కాబట్టి చేతికంటిన ఆయిల్ మనం డబ్బాలకి అంటుతూ ఉంటుంది. సో అందువల్ల మనం ఎప్పటికప్పుడు నీట్గా టిష్యూతో కానీ క్లాత్తో కానీ నీట్గా తుడిచేసుకొని ఈ విధంగా బాస్కెట్లో అరేంజ్ చేసుకున్నాం అనుకోండి, మనకి చూసినప్పుడు కొంచెం పాజిటివ్గా ఉంటుంది. జిడ్డుగా మరకలుగా ఉంటే మనకి చూడడానికి చిరాగ్గా ఉంటుందండి. సో మీకు వారంలో ఎప్పుడు వీలు పెడితే అప్పుడు ఏదో ఒక రోజండి, ఎక్కువ టైం కూడా పట్టదు. జస్ట్ నాకు తెలిసి ఇదంతా క్లీన్ చేసుకోవడానికి ఒక 10 minutes పడుతుంది. అంటే ఈ పూజా సామాన్ని బాస్కెట్లో పెట్టుకొని క్లీన్ చేసుకోవడానికి. సో ఈ విధంగా పెట్టుకున్నాం అనుకోండి, మనము డీప్ క్లీనింగ్ చేసినప్పుడు మనకి ఈ డబ్బాలను క్లీన్ చేసినప్పుడు అంత శ్రమ అనిపించదండి. నేను ఎందుకంటే పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి మీకు యూజ్ అవుతుందని చెప్తున్నాను. ఈ విధంగా నీట్గా అరేంజ్ చేసేసుకొని శారీ బాక్స్లో పెట్టుకొని పక్కన మనము ఆయిల్ బాటిల్స్ పెడతాం కదా, అక్కడ టిష్యూస్ వేసుకోండి. మీకు ఇంకా నీట్గా ఉండాలంటే మాత్రము కిందన ఒక ప్లేట్ పెట్టేసుకొని ఆయిల్ బాటిల్స్ని పెట్టుకున్నాం అనుకోండి, అస్సలు ఆయిల్ మెరకలు శారీ బాక్స్ కూడా అవ్వండి. అంటే రీసెంట్గా నేను వ్రతం చేసుకున్నాను కదా, కొంచెం ఆయిల్ అయితే శారీ బాక్స్ మీద లీక్ అయింది. సో అలా కూడా అవ్వదండి ప్లేట్లు పెట్టుకున్నట్లయితే. ఇక్కడ నేను ఎప్పటికప్పుడు టిష్యూస్ చేంజ్ చేస్తాను కాబట్టి ఆయిల్ మరకలు అనేవి ఎక్కువగా పడవండి పూజా రూమ్లో కూడాను. ఇంకా ఆయిల్ బాటిల్స్ని కూడా టిష్యూస్తో ఎప్పటికప్పుడు నీట్గా తుడుచుకుంటే, మనం చేత్తో పట్టుకుంటాం కదా ఆయిల్ బాటిల్స్, అప్పుడు మన చేతులు జిడ్డు అవ్వకుండా నీట్గా ఉంటాయండి. సో ఈ చిన్న టిప్స్ని మీరు ఫాలో అయినట్టయితే మీ బాస్కెట్ ఇంకా పూజా రూమ్ కూడా చాలా నీట్గా ఉంటుంది, మంచి పాజిటివ్గా అనిపిస్తుందండి మనకు కూడాను.
ఈ విధంగా మనకు కావాల్సినవన్నీ ఒకే దగ్గర కనిపిస్తాయి. మనము పూజ చేసినప్పుడు ఏది ఎక్కడుంది అనేది మనము తడుముకు అవసరం లేదండి, అన్నీ ఒకే దగ్గర ఉంటాయి కాబట్టి. తర్వాత ఇంకొక క్లాత్, అంటే పూజా రూమ్లోని టేబుల్ని క్లీన్ చేసిన క్లాత్ కాకుండా వేరొక చిన్న టిష్యూ కానీ క్లాత్ కానీ పెట్టుకున్నాం అనుకోండి, ఆచమనం చేసే అలవాటు ఉంటుంది కొంతమందికి. అలాంటప్పుడు చున్నీలకి లేదా శారీస్కి చేతుల్ని తుడిచేసుకుంటూ ఉంటాము. అలా కాకుండా ఒక క్లాత్ పెట్టుకున్నాం అనుకోండి, చక్కగా ఆ చేతుల్ని అదే క్లాత్కి తుడుచుకోవచ్చు. అలాగే ఆయిల్ మార్కులు ఏమున్నా సరే ఆ క్లాత్కి యూస్ చేసుకోవచ్చు. మామూలుగా బట్టలకి ఆయిల్ రాసేసుకున్నాం అనుకోండి, బట్టలు పాడైపోతూ ఉంటాయి కదా, అలాంటప్పుడు ఒక క్లాత్ని సపరేట్గా పెట్టేసుకున్నాం అనుకోండి, అన్ని విధాలుగా మనము యూస్ చేసుకోవచ్చు. చూసారా, శారీ బాక్స్ నేను ఈ విధంగా పెట్టడం వల్ల నాకు బయటకు తీయడం లోపలికి పెట్టడం చాలా సులభంగా ఉంది. అదే డైరెక్ట్గా ఆ బాస్కెట్నే లాగచ్చు కదా అంటే, ఆ బాస్కెట్లో అయితే కొంచెము స్క్రాచెస్ లాగా వచ్చేస్తాయండి. అది కాక నాకు చాలా వరకు బయట పెట్టుకోవాల్సి ఉంటుంది. శారీ బాక్స్లో అనుకోండి అన్ని డబ్బాలు కూడా పెట్టేశాయి, అంటే ఆయిల్ డబ్బాలు ఇవన్నీ కూడా పెట్టేశాయి. అందుకే నేను అన్ని దగ్గర శారీ బాక్స్లో నీట్గా పెట్టేసుకున్నాను. ఆ తర్వాత టిప్ నెంబర్ 10, మనము ధూప్ స్టిక్ని యూజ్ చేస్తూ ఉంటాం కదా, ఆ డబ్బాల్లో మనకి చిన్న స్టాండ్ ఇస్తాడు. అందులో పెట్టినట్లయితే ఏమవుతుందంటే బూడిద అనేది అంతా కిందే పడిపోతుందండి. ఇంకా వేడిగా పడడం వల్ల ఆ టేబుల్ నిప్పులు అంటుకునే అవకాశం కూడా ఉంది. అలా అవ్వకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ని ఫాలో అవ్వండి. ప్రమిదలు ఉంటాయి కదా, మనం దివాళీకి గట్టి ఎక్కువ మొత్తంలో తెచ్చుకుంటూ ఉంటాము. అలాంటప్పుడు ఆ ప్రమిదల్ని ఈ విధంగా మనం యూజ్ చేసుకోవచ్చండి. ఆ ధూప్ స్టిక్ స్టాండ్ అందులో పెట్టామనుకోండి, చక్కగా బూడిదల్లా అందులోనే ఉంటుంది, పూజారం కూడా నీట్గా ఉంటుంది. ఇప్పుడు మనము అగరబత్తి పుల్లల బూడిద అలాగే ధూప్ స్టిక్ బూడిదని కూడా ఎలా యూజ్ చేసుకోవాలో చూపిస్తాను. చూడండి, ఆ బూడిదని మనం వేస్ట్గా పడేయకుండా కొంచెం కోల్గేట్ పేస్ట్ని వేసి మనం పూజా సామాన్ని తోముకున్నాం అనుకోండి, చాలా తెల్లగా మెరుస్తాయండి. మనం ప్రతిరోజు దీపారాధన చేస్తాము కాబట్టి ఈ ధూప్ స్టిక్స్ అలాగే అగరబత్తి పుల్లల యొక్క బూడిద అనేది ఉంటుంది. దాంట్లో కొంచెం పేస్ట్ వేసి ఈ విధంగా తోముకున్నాం అనుకోండి, ఎలాంటి ఆయిల్ మరకలు జిడ్డులు ఏమి ఉండకుండా నీట్గా క్లీన్ అయిపోతాయండి పూజా సామాన్లు అన్నీ కూడాను. నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి, నాకు వర్క్ అయింది కాబట్టి మీకు కూడా షేర్ చేస్తున్నానండి. మీకు కూడా వర్క్ అవుతుంది, తప్పకుండా ట్రై చేయండి. ఇంకా మీకు డౌట్గా ఉంటే, అంటే కోల్గేట్ పేస్ట్ రోజు వేయాలా, వేస్ట్ అయిపోతుంది కదా అనుకుంటే మాత్రము ఈ బూడిదలోని కోల్గేట్ పేస్ట్ బదులు చిన్న చింతపండుని తీసుకొని దాన్ని పెట్టైనా సరే తోముకోవచ్చు, లేదా నిమ్మ చెక్కల్ని. ఏదో విధంగా ఈ బూడిదను మాత్రం వేస్ట్గా పడేయకండి. ఈ బూడిద అనేది ప్రతిరోజు మనం దేవుడి సామాన్లు తోముకోవడానికి చాలా బాగా ఉపయోగపడతాయండి. పైగా తెల్లగా మెరుస్తాయి కూడాను. అంటే నేను ప్రతిరోజు ఈ విధంగా చేస్తాను కాబట్టి మీకు చెప్తున్నానండి. మీలో ఎంతమంది ఈ టిప్ని ఫాలో అవుతారనేది తప్పకుండా కామెంట్ చేయండి. చూడండి ఎంత బాగా మెరుస్తున్నాయి కదా పూజా సామాగ్రి మొత్తం కూడాను. అంటే ఇంట్లో ఉన్న వాటితోనే అంటే మనము పూజా సామాగ్రిని తెల్లగా తోముకోవచ్చండి. చూసారు కదా, ఈ విధంగా బూడిద సరిపోదు అనుకుంటే కొంచెం నిమ్మ చక్కని లేదా కొంచెం చింతపండుని ఎక్కువగా తీసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత పూజా సామాన్లని తోమని తర్వాత చాలా మంది ఏం చేస్తారంటే తడిగా అదే విధంగా పెట్టేస్తూ ఉంటారండి. అలా పెట్టినట్లయితే మనకి మరకలు పడిపోతూ ఉంటాయి. పైగా తడి దీపపు కుందిల్లో దీపం కూడా వెలిగించకూడదండి. నేను చాలా వరకు ముందు రోజే క్లీన్ చేసేసుకొని ఉంచుకుంటాను కాబట్టి ఎప్పటికప్పుడు తోమేసి నీట్గా ఒక కాటన్ క్లాత్తో తుడిచేసుకొని సిద్ధంగా ఉంచుకుంటానండి. ఒకవేళ మీరు అప్పటికప్పుడు తోముకొని పూజకి యూస్ చేసినా సరే తడి దీపపు కుందుల్లో దీపం పెట్టొద్దండి. అంటే పెట్టకూడదని అంటారు, నాకు తెలిసింది మీకు చెప్తున్నాను. సో అప్పుడైనా సరే నీట్గా ఒక కాటన్ క్లాత్తో తుడిచేసుకొని మనము యూస్ చేసుకున్నట్లయితే మనకి ఎప్పటికీ కూడా మన పూజా సామాగ్రి అనేది నీట్గా ఉంటుందండి. అంటే మరకలతో లేకుండా మనం ఎప్పుడు చూసినా సరే పూజా సామాన్లు నీట్గా కనిపిస్తాయి. చూసారు కదా పూజా రూమ్ అనేది ఎంత నీట్గా ఉందో ఈ టిప్స్ని ఫాలో అవడం వల్ల. ఎప్పుడు కూడా నేను ప్రతిరోజు ఇలానే టిప్స్ అన్నీ ఫాలో అవుతానండి. అందుకే నాకు పెద్దగా డీప్ క్లీన్ చేసినప్పుడు పెద్ద పనిలాగా అనిపించదు. నెక్స్ట్ టిప్ ఏంటి, మనం ముఖ్యమైన పండుగలు వ్రతాలప్పుడు ఇలాంటి పీఠాలని మనం యూజ్ చేస్తూ ఉంటాం కదండి. అంటే సపరేట్గా పీఠం పెట్టి వ్రతాలు చేసుకుంటూ ఉంటాం కదా, అలాంటప్పుడు ఈ పీటని పసుపుతో అలుకుతూ ఉంటాం కదా. నార్మల్గా పసుపుతో పీఠం పైన రాసే కంటే ఈ విధంగా రాసామనుకోండి, అంటే పసుపులోని కొంచెం పెరుగు అండ్ వాటర్ యాడ్ చేసి మనము పీఠంకి రాసినట్లయితే అచ్చం మనం ఎల్లో కలర్ పెయింట్ వేస్తాం కదండి, అలాగనే ఉంటుందండి. చాలా బాగుంటుందండి. నేను కూడా చాలా సార్లు ఈ విధంగా ట్రై చేశాను. ఈ విధంగా పీఠంకే కాదండి గుమ్మానికి కూడానండి పసుపులో కొంచెం పెరుగు వేసి గుమ్మంకి రాసినా సరే ఎక్కువ రోజులు పసుపు పచ్చగా ఉంటుందండి. అంటే రంగు అనేది వెలిసిపోకుండా ఉంటుంది. పసుపు తేలిపోతుంది కదా రంగు కొద్ది రోజులకి, అలా అవ్వకుండా ఎక్కువ రోజులు పసుపు పచ్చగా ఉంటుంది. పీఠం చూడండి ఎంత కలగా నిండుగా ఉంది కదా. మీ అందరికీ కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇది కూడాను తప్పకుండా ట్రై
చేయండి, మీకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది, వర్క్ అవుతుంది కూడా చాలా బాగా. నెక్స్ట్ టిప్ అండి, అంటే లాస్ట్ టిప్, మనం పూజా రూమ్లోని ధూప్ స్టిక్స్ని వెలిగిస్తూ ఉంటాం కదా, అంటే అవి ఎక్కువసేపు కాలిపోతూ ఉంటాయి. అలా అవ్వకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ని ఫాలో అవ్వండి. కొంచెం వాటర్ వేలికి తడుపుకొని ఈ విధంగా ధూప్ స్టిక్స్కి అప్లై చేసామనుకోండి, మనకి ఎక్కువసేపు కాలడంతో పాటు మంచి సువాసన అనేది ఎక్కువసేపు వస్తుందండి. ఎప్పుడు వచ్చిన దానికంటే సువాసన అనేది ఆ రోజు ఇంకాస్త ఎక్కువ ఉంటుంది. అలాగే ఎక్కువసేపు ఈ అగరబత్తి పుల్లలు అనేవి వెలుగుతూ ఉంటాయండి, ధూపం అనేది ఎక్కువసేపు వస్తుంది. ఈ టిప్ కూడా చాలా బాగా వర్క్ అవుతుంది, తప్పకుండా ట్రై చేయండి. సో ఇవండి ఈ రోజు నేను మీతో షేర్ చేసుకున్న వెరీ వెరీ యూజ్ఫుల్ టిప్స్ అండి. మీ అందరికీ చాలా బాగా ఉపయోగపడతాయని అనుకుంటున్నాను. ఎందుకంటే మనం పూజా రూమ్ నీట్గా ఉంటే మనకు మనసు ప్రశాంతంగా ఉంటుందండి, మంచి పాజిటివ్గా ఉంటుంది. మనం ఎప్పటికప్పుడు ఈ టిప్స్ని ఫాలో అయ్యి పూజా రూమ్ని నీట్గా ఉంచుకున్నాం అనుకోండి, మనం పూజా రూమ్లోకి వెళ్ళగానే మంచి పాజిటివ్గా ఉంటుందండి. అంటే ఏంటి ఇలా ఉంది చిందరబందరగా అనేటట్టు కాకుండా మనకి ఫీల్ అనేది చాలా బాగుంటుంది. ఈ టిప్స్ అన్ని కూడా మీ అందరికీ చాలా బాగా వర్క్ అవుతాయండి. నేను డైలీగా ఈ టిప్స్ అన్ని ఫాలో అవుతాను, అందుకే నా పూజ రూమ్ అనేది నీట్గా ఉంటుంది. ఈ టిప్స్ అన్నిటినీ ఫాలో అయ్యామనుకోండి, మనం డీప్ క్లీన్ చేసినప్పుడు కూడా మనకి పెద్దగా శ్రమ అనిపించదండి. మనం కొన్ని కారణాల వల్ల పూజ రూమ్ని కొన్ని రోజులు క్లీన్ చేయకపోయినా సరే, అయ్యో ఏంటి ఇలా అయిపోయింది అన్న ఫీలింగ్ కూడా ఉండదండి. ఎప్పటికప్పుడు మనం నీట్గా క్లీన్ చేసుకుంటాం కాబట్టి కొద్ది రోజులు క్లీన్ చేయకుండా వదిలేసినా సరే నీట్గా కనిపిస్తుంది పూజ రూమ్ అనేది. సో తప్పకుండా అందరికీ ఉపయోగపడతాయండి ఈ టిప్స్ అన్ని కూడాను. తప్పకుండా ఫాలో అయ్యి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. అలాగే కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రీను సత్య వరల్డ్.